శాసన మండలిలో ప్రజా సమస్యలపై మాట్లాడకుండా అల్లరి చేసి సభ నుంచి వెళ్లిపోవాలనే వైసీపీ సభ్యుల ఉద్దేశంగా కనిపిస్తోందని మంత్రి పయ్యావుల కేశవ్ విమర్శించారు. వైకాపా సభ్యుల తీరుపై ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. మండలి సమావేశాల్లో రెండో రోజు కూడా డిఎస్సి అంశంపై అధికార విపక్షాల మధ్య వాగ్వాదం నడిచింది. చైర్మన్ మోషేనురాజు అధ్యక్షతన కార్యకలాపాలు ప్రారంభం కాగా డిఎస్సి స్పోర్ట్స్ కోటాలో అక్రమాలు జరిగాయని వైకాపా సభ్యులు వాయిదా తీర్మానం ఇచ్చారు. వాయిదా తీర్మానం తిరస్కరించిన మండలి చైర్మన్ ప్రశ్నోత్తరాలు ప్రారంభించారు. దీంతో వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం చుట్టూ చేరి ఆందోళనకు దిగారు. ప్రశ్నోత్తరాల సమయంలోనే మండలిలో విపక్ష నేత బొత్స సత్యనారాయణకు చైర్మన్ మాట్లాడే అవకాశం ఇచ్చారు. శాసన మండలిలో డిఎస్సి గురించి చర్చ కోరుతుంటే ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని బొత్స ప్రశ్నించారు. వేరే ఫార్మెట్లో రావాలని బొత్సకు చైర్మన్ చెప్పినా పట్టించుకోలేదు. దీంతో వైకాపా సభ్యుల తీరుపై శాసనసభ వ్యవహారాల మంత్రి పయ్యావుల కేశవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. చైర్మన్ను అగౌరవపరిచేలా ప్రతిపక్ష సభ్యులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఎలా నడపాలనేది ప్రజలు నిర్ణయించారని, ప్రజా తీర్పు ప్రకారమే సభను నిర్వహిస్తున్నామని స్పష్టం చేశారు. ఎల్నినో సమస్య తీవ్రంగా ఉండి ప్రజలు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి ఈ అంశంపైన ముందు చర్చించి డిఎస్సి గురించి తర్వాత మాట్లాడతామన్నారు. డిఎస్సి చాలా ముఖ్యమైన విషయమని బొత్స వాదించడానికి ప్రయత్నించగా పయ్యావుల తీవ్ర అసంతృప్తి వెలుబుచ్చారు. ఒక్కసారి డిఎస్సీ ఆయన కూడా మంత్రిగా ఉన్నాడు. వీళ్ళు డిఎస్సీ గురించి మాట్లాడతారు, మేము వినాలి. వాళ్ళందరూ గౌరవ సభ్యులు పైనకెళ్ళి డిఎస్సీ గురించి మాకు చెప్తారు, మేము వినాలి. అరే తెలుగుదేశం అంటేనే డిఎస్సీ 1 కాదు, 2 కాదు, 3 కాదు, 4 కాదు, 14 సార్లు డిఎస్సీ ఇచ్చింది తెలుగుదేశం పార్టీ. మీరేమిచ్చారు? ఒక్కటి కూడా ఇవ్వలేదు. మనుషులకు కాస్త ఆలోచన ఉండాలి. అంతే, అరచుకోండి, అరవండి. దేశంలో కొబ్బరి అంటే గుర్తుకు వచ్చే పేరు కోనసీమ అని, ఆ జిల్లాకు తాను ఇన్ఛార్జ్ మంత్రిగా వ్యవహరిస్తున్నానని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. ఏపీ శాసనసభలో ప్రశ్నోత్తరాల సమయంలో కొబ్బరి సాగుకు సంబంధించి ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అడిగిన ప్రశ్నలకు మంత్రి అచ్చెన్నాయుడు సమాధానమిచ్చారు. కొబ్బరి సాగులో 10,000 హెక్టార్లలో కొబ్బరి తోటలు కాలం చెల్లినవి ఉన్నాయన్నారు. గత ప్రభుత్వ హయాంలో కాలువలో తట్టమట్టి కూడా తీయకపోవడం వల్ల సముద్రం నీరు వెనక్కి వచ్చి చెట్టు పొలంగా కుంగిపోయిందని చెప్పుకొచ్చారు. ప్రతి చెడిపోయిన మొక్కకు 1000 సాయం చేసి కొత్త మొక్కలు పెట్టించాలని ప్రతిపాదన ఉందన్నారు. కొబ్బరి తోటలో కోకో, అరటి, అంతర పంటలు వేయవచ్చునని చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమాన్ని సక్రమంగా అమలయ్యేలా చేస్తున్నామని, రైతులకు అదనపు ఆదాయం వచ్చేలా ప్రయత్నాలు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. ఏ ప్రశ్నకు సమాధానం? రాష్ట్రంలో 1.18 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 0.36 లక్షల హెక్టార్ విస్తీర్ణంలో కొబ్బరి సాగు జరుగుతుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని సాగు భూమిలో సుమారు 10,000 హెక్టార్ల విస్తీర్ణంలోని తోటలు కాలం చెల్లినవిగా గుర్తించడమైంది. బి ప్రశ్నకు సమాధానం అవునండి. కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొబ్బరి అభివృద్ధి మండలితో సంప్రదింపులు జరిపి కొబ్బరి తోటల పునరుజ్జీవనం మరియు తిరిగి నాటడం పథకాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. 2017-18 నుంచి 24-25 వరకు సదరు పథకం కింద డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో 5,250 హెక్టార్ల విస్తీర్ణం పరిధిలోకి తీసుకురావడమైంది. సి ప్రశ్నకు సమాధానం ఉద్యానవన శాఖ, కొబ్బరి అభివృద్ధి మండలి మరియు డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం నుండి సాంకేతిక సహకారంతో కొత్త కొబ్బరి తోటల పెంపకానికి ఈ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందించడం అవుతుంది. 1. కొబ్బరి అభివృద్ధి మండలి విస్తరణ కార్యక్రమం, అనుకూలమైన ప్రాంతాల్లో కొత్త కొబ్బరి తోటల పెంపకాన్ని ప్రోత్సహించడం. అదేవిధంగా హెక్టార్కి 56,000 సబ్సిడీ. ఇది 2 సంవత్సరాల కాలంలో 28,000 చొప్పున 2 సమాన వాయిదాల్లో విడుదల చేయడం అవుతుంది. ఎంజీఎన్ఆర్జీఎస్ అంటే ఇప్పుడు విబి రామ్జీ పథకం కింద ఉద్యానవన తోటల పెంపకం అంశం ఆర్థిక సహాయం చేయడం జరుగుతుంది.
ప్రజాప్రభుత్వ పాలనలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు పెరిగాయని విద్యా ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలల మూసివేత గత 3 ఏళ్లలో ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల నమోదు వివరాలపై శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. ఈ సందర్భంగా మంత్రి లోకేష్ మాట్లాడుతూ గత 2 ఏళ్లలో రాష్ట్రంలో ప్రభుత్వ ఎయిడెడ్ పాఠశాలను మూసివేయలేదు. మరోవైపు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల ప్రవేశాలు 2022-23 ఏడాదిలో 7.6% తగ్గాయి. 2023-24 ఏడాదిలో 3.03% తగ్గాయి. 2024-25లో 3.24% తగ్గాయి. ఇవి గత వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగాయి. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత అవకతవకలను నివారించామని, నకిలీ డేటాను తొలగించామని, దీంతో 2025-26లో 1.69% ప్రవేశాలు తగ్గాయి. 2026-27 ఏడాదికి వచ్చేసరికి 0.94% ప్రవేశాలు పెరిగాయని మంత్రి చెప్పారు. ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ శాతం 2022-23 7.6% తగ్గింది. 2023-24 3% తగ్గింది. 2024-25 3% తగ్గింది. ఇది గత వైకాపా ప్రభుత్వంలో తగ్గింది. ప్రజాప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత అవకతవకలు ఫేక్ డేటా తీసేసిన తర్వాత 2025-26లో 1.69% తగ్గింది అధ్యక్ష. కానీ ఇప్పుడు ప్రత్యేకంగా 2026-27లో 0.94% అడ్మిషన్స్ పెరుగుతాం జరిగింది అధ్యక్ష. ఇంద్రకీలాద్రిపై భక్తుల సౌకర్యార్థం చేపడుతున్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తయ్యేలా చర్యలు తీసుకోవాలని దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అధికారులను ఆదేశించారు. రానున్న దసరా మహోత్సవాలకు ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు. దేవస్థాన ఈవో సీనా నాయక్ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి ఆలయంలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి వివరించారు. ఈ నేపథ్యంలో ఆలయ అధికారులకు ఆలయ అభివృద్ధి పనులపై తగు ఆదేశాలు జారీ చేశారు. वर्धयन्ति शतमेनमेव शतात्मानं भवति शतमनन्तं भवति शतमैश्वर्यं भवति शतमिति शतं लोके तास्ता लोके लोके ता विष्णो विष्णो ता लोके लोके ता विष्णो विष्णो तास्ता विष्णो पाहि पाहि विष्णो तिष्ठति शरणागत दीनार्थ परित्राणपरायणे सर्वस्यार्तिहरे देवी नारायणि नमोस्तुते. दुर्गामल्लेश्वर स्वामी देवता अनुग्रह प्रसादेन संपूर्ण शरीर आरोग्यता सिद्धिरस्तु. शरीरेण अंतर्रुग्मता निवारण सिद्धि द्वारा आयुष्याभिवृद्धिरस्तु. सकल श्रेयोभिवृद्धिरस्तु. राजद्वारे राजमुखे सर्वदा सिद्धिरस्तु. ప్రైవేట్ ట్రావెల్స్ నిర్లక్ష్యంతో రాష్ట్రంలో ప్రమాదాలు జరుగుతున్నాయని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించారు. అనేక మంది ఈ బస్సులో ప్రయాణిస్తూ మృత్యువాత పడ్డారని ఆయన పేర్కొన్నారు. బస్సు యజమాని నిర్లక్ష్యంతో ప్రమాదం జరిగితే యాక్సిడెంట్ కాకుండా మర్డర్ కేసు నమోదు చేయాలని కోరారు. ఆటోలకు 10,000 రూపాయలు ఫైన్లు వేసే అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులకు ఎందుకు జరిమానా విధించడం లేదని కోటంరెడ్డి ప్రశ్నించారు. ఆర్టీసీ యాప్లోనే అన్ని బస్సుల బుకింగ్లు జరిగేలా చూడాలని ఆయన కోరారు. అధ్యక్ష, ఈ యొక్క స్లీపర్ బస్సులు ప్రమాదాలు ఎంత ఘోరంగా తయారయ్యాయంటే గంట ముందో 2 గంటల ముందో కుటుంబ సభ్యులు ఇంట్లో వాళ్ళకు ఫోన్ చేసి మేము వచ్చేస్తున్నాం అని చెప్తే ఆ గంట 2 గంటల్లో వాళ్ళు రాకుండా వాళ్ళు చనిపోయారని చెప్పని వార్తలు వచ్చే పరిస్థితి. అధ్యక్ష, ఇందుకు ప్రధాన కారణం ఈ స్లీపర్ బస్సుల్లో ఏమాత్రం ప్రమాణాలు పాటించడంలా. 2 డ్రైవర్లు ఉండాలా, కానీ ఒక్క డ్రైవరే ఉంటున్నారు. సేఫ్టీ మెజర్మెంట్స్ ఏమి కూడా తీసుకోవటంలా, ఎక్కడా కూడా పాటించడంలా. అన్నిటికీ మించి మద్యం తాగి కొంతమంది ఆ వాహనాలు నడుపుతూ ఉన్నారు. ఆ మద్యం తాగారా లేదా అన్న టెస్టులు నిర్వహించడంలా. అదేవిధంగా ఎమర్జెన్సీ ద్వారాలు ఉండాలా. ఆఖరికి ఈ ప్రైవేట్ బస్సుల స్లీపర్ బస్సుల యాజమాన్యాలు కక్కుర్తికి లోబడి ఆ యొక్క ఎమర్జెన్సీ గేట్లను కూడా క్లోజ్ చేసి స్లీపర్లు ఏర్పాటు చేసి అన్ని రకాల ఇబ్బందులు జరుగుతూ ఉన్నాయి. అధ్యక్ష, 10 ప్రమాదాలు జరిగితే నాకు తెలిసి దాంట్లో 1-2 ప్రమాదాలు, మిగతా ఎన్ని కూడా నిర్లక్ష్యంగా జరిగిన ప్రమాదాలు. ఆ నిర్లక్ష్యంగా జరిగినప్పుడు ఆ నిర్లక్ష్యంగా ప్రాణాలు కోల్పోతే వారి మీద
ప్రమాదాల కేసు పెట్టకుండా, అంటే యాక్సిడెంట్ కేసు పెట్టకుండా హత్య కేసు పెట్టాలని, ఇంపార్టెంట్ మ్యాటర్, హత్య కేసు పెట్టాలని, పీడీ యాక్ట్ పెట్టాలని చెప్పి నేను కోరుతూ ఉన్నా. ఎందుకని చెప్తున్నాడు అధ్యక్ష, ఇందాకే చెప్పా మీకు, ఒక యాక్సిడెంట్ 10 యాక్సిడెంట్లో ఒక యాక్సిడెంట్ జరిగితే దాని మామూలు యాక్సిడెంట్, కానీ నిర్లక్ష్యం కారణంగా ఆ యొక్క మనుషులు చనిపోతే ఎంత బాధాకరమో, ఆ కుటుంబాల శోకం ఎవరు చెప్పుకోవాలో ఒక్కసారి ఆలోచన సాగించండి. కాబట్టి వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవాలా. అన్నిటికీ మించి ప్రభుత్వానికి ఒక సూచన చేస్తున్నా, ముఖ్యంగా రవాణా శాఖ మంత్రి గారు రాంప్రసాద్ రెడ్డి గారు యువకుడు, ఈ రోజు ఈ యొక్క స్లీపర్ బస్సుల్లో కానీ ఈ బస్సుల్లో కానీ టికెట్ల బుకింగ్ కి ఏదైతే అభి అని, రెడ్ అని, మా బస్సు అని చెప్పని బుకింగ్లు జరుగుతున్నాయి. వారికి ఏమాత్రం సంబంధం ఉండదు. వ్యాపార సంస్థలు 100 కోట్లు వారికి ఆదాయాలు వస్తూ ఉంటాయి, కానీ ప్రభుత్వానికి ₹1 ఆదాయం లేదు. అదే ఆర్టీసీ డిపార్ట్మెంట్ లో ప్రతి ఆర్టీసీలో కూడా మన దగ్గర మొత్తం కూడా ఈ యాప్ ఉంది. ఈ బస్సులు ఎక్కడ తిరుగుతాయి? ఆంధ్ర, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక లేదా ఒరిస్సా. కాబట్టి ఈ రాష్ట్రాల రవాణా శాఖ మంత్రులతో మాట్లాడి అభి బస్సు, రెడ్ బస్సు బుకింగ్లు కాకుండా మొత్తం కూడా ఆర్టీసీ యాప్ ద్వారా మనమే టికెట్లు బుక్ చేసుకుంటే ప్రభుత్వానికి మేలు జరుగుతుంది. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారి ఉపాలయమైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో శ్రావణ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని స్వామివారికి కళ్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. వేద పండితుల మంత్రోచ్చరణల, మంగళ వాయిద్యాల నడుమ కన్నుల పండుగగా సాగిన కళ్యాణోత్సవాన్ని తిలకించిన భక్తజనం పరవశించిపోయారు. ఇంద్రకీలాద్రిపై కొలువితీరి ఉన్న జగన్మాత కనకదుర్గమ్మ ప్రియ తనయుడైన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరుని కళ్యాణం కమనీయంగా జరిగింది. అమ్మవారి సన్నిధిలో శ్రావణ శుద్ధ షష్ఠిని పురస్కరించుకుని శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వరునికి శాస్త్రోక్తంగా కళ్యాణాన్ని జరిపించారు. వేద పండితుల మంత్రోచ్చరణలు, మంగళ వాయిద్యాల నడుమ కళ్యాణం ఆద్యంతం కమనీయంగా సాగింది. కళ్యాణ సేవలో ధర్మకర్తల మండలి చైర్మన్ బుర్రా రాధాకృష్ణతో పాటు భక్తులు పాల్గొని స్వామి అమ్మవార్లకు పూజలు చేశారు. తారకాసుర సంహారం కోసం కారణ జన్ముడుగా అవతరించిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించడం వల్ల సర్వ దోషాలు తొలగుతాయని, రాహుకేతు దోషాలను పరిహారం లభిస్తుందని నమ్మకం. స్వామి సన్నిధిలో పూజలు ఆచరించిన వారికి అవివాహితులకు వివాహ సంబంధాలు, సంతానం కలుగుతుందని వేద పండితులు వివరించారు. ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి దుర్గమ్మను దర్శించుకున్నారు. ఇంద్రకీలాద్రికి చేరుకున్న ఆయనకు దేవస్థాన అధికారులు ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అమ్మవారిని దర్శించుకున్న రాజమౌళికి వేద పండితులు ఆశీస్సులు పలికి అమ్మవారి ప్రసాదం శేష వస్త్రాన్ని అందజేశారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారిని ముఖ్యమంత్రి కార్యాలయ ప్రత్యేక కార్యదర్శి ఏవి రాజమౌళి దర్శించుకున్నారు. అమ్మవారి దర్శనార్థం రాజగోపురం వద్ద చేరుకున్న రాజమౌళి దంపతులకు దేవస్థాన ఈవో సీనా నాయక్, స్థానాచార్యులు విష్ణుభట్ల శివప్రసాద్ శర్మ ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. అంతరాలయంలో అమ్మవారిని దర్శించుకున్న రాజమౌళి దంపతులు దుర్గమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రాయభారం మండపంలో రాజమౌళి దంపతులకు వేద పండితులు ఆశీస్సులు పలుకగా దేవస్థాన అధికారులు అమ్మవారి ప్రసాదం శేష వస్త్రం చిత్రపటాలను అందజేశారు. अस्मै लोका लोका अस्मै लोका प्रीता प्रीता लोका अस्मै लोका प्रीता लोका प्रीता प्रीता लोका लोका प्रीता अभीष्टा प्रीता अभीष्टा भवन्ति भवन्ति अभीष्टा प्रीता प्रीता अभीष्टा भवन्ति अभीष्टा भवन्ति भवन्ति अभीष्टा अभीष्टा भवन्ति अभीष्टा नित्यभीष्टा
भवन्तीति भवन्ति आयुष्मन्तम् वर्चस्मन्तम् अधो अधिपतिम् विशाम् अस्याः पृथिव्याध्यक्षम् इममिन्द्रवृषभम् गुणोदार्यम् కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ లక్ష్మీష ఎంపీ చిన్ని సమక్షంలో రైల్వే బీఎంసీ అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో అధికారులకు ఎంపీ చిన్ని పలు సూచనలు చేశారు. సమావేశం అనంతరం ఎంపీ చిన్ని మీడియాతో మాట్లాడుతూ కలెక్టర్ సమక్షంలో రైల్వే మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేశామన్నారు. ఆర్యూబీ మంజూరైనా కూడా R&R ప్యాకేజీలో కొన్ని అడ్డంకులు ఉన్నాయని అన్నారు. అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్లో కొన్ని సమస్యల టెండర్ల ప్రక్రియ లేట్ అయిందన్నారు. ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ముఖ్యంగా కొత్త రాజరాజేశ్వరిపేట టు పాత రాజరాజేశ్వరిపేట ఆర్యూబీ ఎల్సీ నెంబర్ 8 గుణదల వీటికి తోడు ఎర్రకట్ట వంతెన ఈ మూడింటికి ముఖ్యంగా టెండర్లు లేట్ అయ్యాయని తెలిపారు. 2 డిపార్ట్మెంట్స్ వారు మాట్లాడుకుని వాటిని పరిష్కరించే విధంగా అందరం కూడా ఒక అగ్రిమెంట్కు వచ్చామని అన్నారు. ఇవాళ కలెక్టర్ గారి సమక్షంలో రైల్వే వారు మరియు మున్సిపల్ కార్పొరేషన్ ఇద్దరి సిబ్బందితో కొన్ని కోఆర్డినేషన్ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దానిలో భాగంగా ఇవాళ ఆర్యూబీ కొన్ని రైల్వేలో శాంక్షన్ అయినా కూడా కొన్ని R&R ప్యాకేజీలో కొన్ని అడ్డంకులు, అంతేకాకుండా మున్సిపల్ కార్పొరేషన్ లో కొన్ని సమస్యల వల్ల ఈ కోఆర్డినేషన్ వల్ల కొంచెం లేట్ గా టెండర్ ప్రక్రియ లేట్ అయింది. దాన్ని అందరం కూడా కూర్చుని ఆ ఉన్న సమస్యలన్నింటినీ పరిష్కరించుకుని ముఖ్యంగా కొత్త రాజేశ్వరిపేట టు పాత రాజేశ్వరిపేట 1E ఆర్యూబీ ఎల్సీ నెంబర్ 8 గుణదల వీటికి తోడు ఎర్రకట్ట వంతెన ఈ మూడిటికి ముఖ్యంగా టెండర్లు లేట్ అవటం జరిగింది. కాబట్టి వెంటనే 2 డిపార్ట్మెంట్ వారు కూర్చుని వాటిని పరిష్కరించే విధంగా అందరి సమక్షంలో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. అంతేకాకుండా ఇవాళ విజయవాడ నగరంలో ఎన్నో డ్రైన్లు రైల్వే వారితో సంబంధం ఉన్న డ్రైన్లు ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించే విధంగా ఇవాళ సమావేశంలో మాట్లాడటం జరిగింది. వీటికి తోడు దగ్గరికి వెళ్లే ఆర్యూబీకి వాటర్ పైప్ లైన్ మార్చాలి. దానికి సుమారు 6 కోట్లు ఖర్చు అవుతుందని కార్పొరేషన్ వారు ఒక ఎస్టిమేట్ వేయించారు. అది కూడా రైల్వే వారు చేయాలని ఈ సమావేశంలో కోరటం జరిగింది. తప్పకుండా వారు దాన్ని పరిశీలిస్తున్నారు. మొన్న కూడా జీఎం గారు వచ్చినప్పుడు ఆ రైల్వే మంచినీళ్ళ పైప్ లైన్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ వారే చేయాలన్నాం. కాబట్టి ఈ సమస్యలన్నింటినీ కూర్చుని మాట్లాడుకుని పరిష్కరించి వచ్చే వారంలో ఒక యాక్షన్ ప్లాన్ రెడీ చేసి రైల్వే వాళ్ళు టెండర్కి వెళ్ళి ఈ ఆర్యూబీలు ఆర్ఓబీలు అన్నీ వచ్చే విధంగా కృషి చేయడానికి ఈ సమావేశం చక్కగా జరిగింది. తప్పకుండా ఈ సమస్యలన్నీ పరిష్కారమై విజయవాడ నగరంలో ట్రాఫిక్ సమస్యలు లేని నగరంగా తయారు చేయటమే జిల్లా యంత్రాంగం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నాం. తప్పకుండా త్వరలో అన్నీ కూడా పరిష్కారమై ఒక పనులు ప్రారంభమవుతాయని అందరినీ ఆశిస్తాం. ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.